హలో బ్రో. నేను మలేషియన్ టౌన్‌షిప్ ఎదురులో ఉన్న ఎగ్జిబిషన్‌కి వెళ్ళాను బ్రో. యాక్చువల్‌గా ఇది అక్టోబర్ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్‌లోనే వెళ్ళిపోయాననమాట. కాకపోతే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. ది ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి డిసెంబర్ వరకు ఉంటుంది బ్రో. దీనిలో స్పెషాలిటీస్ అన్నీ కూడా దీనిలో పెట్టాననమాట. యాక్చువల్‌గా ఎర్లీగా వెళ్ళిపోయాను కాబట్టి క్రౌడ్ ఎవ్వరు లేరు బ్రో. చాలా తక్కువ మందున్నారు. అండ్ నేను చాలా ఎక్స్‌ప్లోర్ చేయడానికి, ఈజీగా వెళ్ళటానికి చాలా దోహదపడిందనమాట. ఈ ఛానెల్ గనుక మీరు మొదటిసారి చూస్తుంటే గనక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మాకు చాలా సహాయపడుతుంది. ఇవన్నీ హైలైట్స్. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గనక రకరకాల పక్షులున్నాయి బ్రో. చాలా బాగున్నాయి. ఇది ఫోరం మాల్ ఎళ్ళే దారిలో మలేషియన్ టౌన్‌షిప్‌కి, ఫోరం మాల్‌కి మధ్యలో ఫ్లైఓవర్ ఉంది గదా బ్రో! ఆ ఫ్లైఓవర్ రూట్ తీసుకోకుండా పక్క నుంచి వెళ్తే గనక ఇది సైడ్‌లో కనబడతదనమాట ఈ ఎగ్జిబిషన్. పార్కింగ్ టికెట్ తీసేసుకొని కొంచెం ముందుకొచ్చిన తర్వాత చూస్తే ఒంటెను గుర్రం ఉంది బ్రో. రైడ్‌కి రూ. 100 అన్నాడు బ్రో. ఆ తర్వాత బుకింగ్ కౌంటర్‌లో టికెట్స్ తీసేసుకొని రూ. 100 తీసుకున్నాడనమాట టికెట్స్‌ది. ఎంటర్ అయిపోయాననమాట. ఎంట్రన్స్‌లో 2 ఏనుగు బొమ్మలున్నాయి బ్రో. మంచిగా కదులుతున్నాయన్నమాట. ఎంటర్ అవ్వంగానే లోపలికి తాజ్‌మహల్ కనబడుతుంది. నేనెళ్ళిన రోజు స్కై అంతా చాలా బాగుంది బ్రో. యాక్చువల్ తాజ్‌మహల్ చూసినంత ఫీల్ వచ్చేసిందనుకోండి. ఇక్కడి నుంచి తాజ్‌మహల్ ఫోటోస్ తీసుకోవడానికి కొంచెం స్పేస్ ఇచ్చాడన్నమాట. ఇదంతా గూడా థర్మాకోల్ తోటి చేశాడు బ్రో. ఆ తర్వాత లోపలికెళ్తే బొమ్మలు. ఏ బొమ్మలనుకుంటున్నారు? రకరకాల పక్షుల బొమ్మలు. బర్డ్ మ్యూజియం. మెకానిక్స్ పెట్టారు వీటికి. చక్కగా కదులుతున్నాయి అటు ఇటు. చిన్న పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు బ్రో. అక్కడ క్రౌడ్ ఎక్కువుంటే గనక జనాలు సఫకేట్ అవ్వకుండా ఉండాలని 2 ఎంట్రన్సెస్ దగ్గర, ఎగ్జిట్ దగ్గర, తర్వాత ఎంట్రీ దగ్గర మంచిగా కూలర్స్ పెట్టారనమాట. ఆ బొమ్మ ఏ పక్షి అని జెప్పేసి వెనక హోర్డింగ్ కూడా పెట్టారు బ్రో. రియల్ వరల్డ్‌లో పక్షులు ఏ రకంగా కదులుతాయో, ఆ మూమెంట్స్‌నన్నీ మిమిక్ చేశారనమాట ఈ మెకానిక్స్ పెట్టి. ముసలి నోరు తెరిచింది కదా అని చేపెట్టేయకండే. పూర్వకాలంలో మనుషులెలా ఉన్నారు అని జెప్పేసి చిన్న ఎగ్జిబిట్ అనమాట.
నెమళ్ళైతే చాలా అందంగా ఉన్నాయి. బర్డ్ మ్యూజియం నుంచి బయటికి రాంగాల్నే షాపింగ్ స్టార్ట్. యాజ్ యూజువల్‌గా ఎగ్జిబిషన్‌లో ఏముంటాయి బ్రో ఫస్ట్ ఫస్ట్ అమ్మాయిలకి షాపింగ్, ఆ తర్వాత పిల్లలకి అంతే. పాపం మగవాళ్ళకి ఏముండవు. ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి బ్రో. హెయిర్ క్లిప్స్ రకరకాలున్నాయి. బుట్టలైతే చూడముచ్చటగా ఉన్నాయి. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ చాలా రకాలున్నాయి బ్రో. ఈ చిన్న చిన్న టాయ్స్ అవి గూడా చాలా కాస్ట్ అనిపించినాయి నాకైతే. చిన్న టాయే ఒక 4, 500 అని చెప్పేస్తున్నాడు. నేనైతే ఈ చిన్న బ్యాగ్ తీసుకున్నాననమాట ఒక పాప కోసం. ఆ తర్వాత కీ చైన్ తీసుకున్నా. అసలు పెన్స్ ఉన్నాయి బ్రో రకరకాలు. నెక్స్ట్ ప్లాస్టిక్ సామాన్ షాప్‌కొచ్చేసామనమాట. విస్కర్స్‌లో గూడా సైజెస్ ఉంటాయని నాకిప్పుడే తెలిసింది బ్రో. ఆ చిన్న విస్కర్ తోటి ఎగ్ విస్క్ చేసి చేసి ఏమొస్తదో. ఎగ్జిబిషన్‌లో కప్స్ చాలా రకాలుంటాయి బ్రో మామూలుగా అయితే. కానీ ఇక్కడ అన్ని లేవు. నేనెళ్ళే టైంకి పెట్టలేదింకా. నేనైతే ఈ 2 తీసుకున్నాననమాట మన ఛానెల్ కోసం. ఈ స్ట్రా ఒకటి తీసుకున్నాను. ఏంటో వాడతామో లేదో కానీ ఖచ్చితంగా ఇది బాగుంది అని అనిపిస్తే మటుకు రీజనబుల్ అనిపిస్తే తీసేసుకుంటాను బ్రో. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? గన్స్ కాదండి పెన్స్ అవి. రకరకాల షాప్స్. చెప్పా కదా బ్రో! అక్టోబర్ ఫస్ట్ వీక్‌లోనే వెళ్ళాను. షాప్స్ అన్నీ గూడా చాలా తక్కువున్నాయి. అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ, తక్కువ అంటే తక్కువ ఉన్నారనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఎళ్లి చాలా పీస్‌ఫుల్‌గా వచ్చేసాను.
అసలు నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో అయితే బ్రో నుంచోడానికి కూడా ప్లేస్ ఉండదు. అంతమంది జనమొస్తారు. కానీ ఇక్కడ కొంచెం తక్కువే. అండ్ మీ ఫ్యామిలీ తోటి పీస్‌ఫుల్‌గా వెళ్ళి, పీస్‌ఫుల్‌గా వెనక్కి రావాలి అంటే గనుక ఇట్లాంటి ఎగ్జిబిషన్స్‌కి వెళ్ళాలి బ్రో. ఈ ఎగ్జిబిషన్స్‌కి పెద్ద తేడా ఉండదు బ్రో. జనం తప్ప ఉంటాయన్నమాట. అన్నీ ఒకే రకం ఉంటాయన్నమాట. దగ్గర దగ్గర అవే స్టాల్స్ ఉంటాయి. ఇవి ఇంకా పెడుతున్నారన్నమాట. ఇప్పుడు పెట్టేసే ఉంటారు నాకు తెలిసి. తర్వాత గేమ్ జోన్. యాజ్ యూజువల్‌గా బాల్ గేమ్ అయితే పక్కా ఆడాలి కాబట్టి ఆడేసామన్నమాట. ఎంత ట్రై చేసినా రైట్ సైడ్ స్లోప్‌కే ఎళ్ళింది బ్రో. అండ్ మాకీ డబ్బా వచ్చిందన్నమాట. గేమ్ జోన్‌కి, బర్డ్ జోన్‌కి ఈ స్పేస్ ఉంది గదా బ్రో! అక్కడ చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళున్నారు బ్రో. పాంప్లెట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ ముందుగా వెళ్తున్న ఒక కపుల్‌ని చూసారా? యంగ్ ఎట్ హార్ట్ కపుల్‌ని. వాళ్ళని గుర్తుపెట్టుకోండి బ్రో. ఇంకా పక్షులకొస్తే గనక చాలా రకాలున్నాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మేమెళ్ళే టైంకి బర్డ్ ఫీడింగ్ టైమ్ అనుకుంటాను బ్రో. అన్నీ కూడా దగ్గరకొచ్చేస్తున్నాయన్నమాట. ఎవరెవరు ఏం పెడతారా? ఏం తిందామా అని చూస్తున్నాయి. కొన్ని బర్డ్స్ అయితే నిద్రపోతున్నాయన్నమాట. ఇవైతే జంటలుగా ఉండి పడుకున్నాయి. సో మిస్చివస్ బ్రో ఇవన్నీ కూడా. చూస్తూనే ఉన్నాయి. ఎవరు వీళ్ళు? నా నా మొహం మీద కెమెరా ఎందుకు పెట్టారని చెప్పి క్యూరియస్‌గా ఉన్నాయి అసలు. ఇదైతే మరీను. ఇవన్నీ ఒక చోట చేరి పడుకుంటున్నాను. పాపం కుందేలు ఫుడ్ పెడతారేమో అని చూస్తుంది. ఈ కోతిని చూసారా బ్రో? జస్ట్ అరచెయ్యి అంతుంది అంతే. కానీ తోక మాత్రం చాలా పొడుగ్గా ఉంది బ్రో. దీనికి కూడా ఆకలేస్తున్నట్టుంది పాపం. ఎవరేం పెడతారు అని చూస్తూ ఉంది. ఈ కేజ్‌లో ఇదొక్కటే ఉంది బ్రో. ఇదైతే మరీ క్యూరియస్ ఉంది. నా మీదకొచ్చేస్తుంది. 'హాయ్'
ఈ పక్షిని ఏమంటారో కామెంట్స్‌లో రాయండి బ్రో. ఈ పక్షితోటి ఫోటో తీసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటది బ్రో. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి నాకు ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు కాస్ట్ పెట్టుంటారు నాకు తెలిసి. తర్వాత కొంచెం ఫుడ్ జోన్ వస్తది. ఆ తర్వాత గేమ్ జోన్ వస్తది. నేను కపుల్‌ని గుర్తుపెట్టుకోమన్నాను గదా బ్రో! వాళ్ళు వీళ్ళే. ఈ ఏజ్‌లో కూడా వాళ్ళిద్దరే వచ్చారు. ప్రతిరోజు కూడా కొత్తదే. ప్రతిరోజు ప్రేమించాలి. ఇంకొంచెం ప్రేమించాలి. డిఫరెంట్ స్టాల్స్ అన్నీ కూడా బ్రో ఇవన్నీ. ఈ ఛానెల్ గనుక మీరు చూస్తున్నట్టయితే మీకు తెలిసే ఉండాలి. నేను ఎగ్జిబిషన్ అప్పడం కోసం మాత్రమే వెళ్తాను. అప్పడం ఉంటేనే వెళ్తాను ఆ ఎగ్జిబిషన్‌కి. అందుకని అప్పడం తీసేసుకొని తినేసాను. నిజం చెప్తున్నాను బ్రో. ఎగ్జిబిషన్‌కెళ్ళిన ఆ రోజు ఇట్ వాస్ ఎ డే వెల్ స్పెంట్ అండ్ ఐ హాడ్ ఎ పీస్‌ఫుల్ డే. క్రౌడ్ లేదు కాబట్టి. అప్పడమైతే యాజ్ యూజువల్ సూపర్ ఉంది. ఇవన్నీ రైడ్స్ బ్రో. డిఫరెంట్ రైడ్స్ అవైలబుల్ ఉన్నవి. కొన్ని ఇంకా కడుతున్నారనమాట. మేమెళ్ళే టైంకి జెయింట్ ఇంకా కంప్లీట్ చేయలేదు బ్రో. అందుకని అది అవైలబుల్ లేకుండే. మధ్యలో ఏదో కడుతున్నాడు బ్రో ఈగిల్‌లాగా. ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. మీరెళ్లి చూడొచ్చు కావాలంటే. ఇంకా చిన్న వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ట్రాంపోలిన్, కప్స్. త్రీ 360 సెల్ఫీ. లాస్ట్ మినిట్ షాపింగ్స్. ఇంకా బయటకొచ్చేసి బండి తీసుకొని ఇంటికెళ్ళిపోయాం. అంతే బ్రో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.